సరే ఈరోజు మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సార్ ఈరోజు. అయితే దీనిని గూర్చి ఒకరు ఇలా అడుగుతా ఉన్నారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కాబట్టి ఈ ఆదివాసీలు ఎవరు, వీరి చరిత్ర ఏంటి, ఓఫిరే గారు కాస్త సమాచారం ఇవ్వగలరని మనవి చేస్తున్నామంటూ అడుగుతాం. ఇప్పుడు ఆదివాసీలైనా ఏ నివాసులైనా భూనివాసులందరూ కూడా ఆదాం సంతానమే. భూనివాసులందరూ ఆదివాసీలతో సహా నోవహు పిల్లలలో నుంచి షేము, హాము, యాపితులో నుండి వచ్చిన వాళ్ళే. ఇంకా వేరే జాతి ఎక్కడా లేదు. ఆదాము తర్వాత నోవహు మైల్ స్టోన్స్. ఆదాములోంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది, లక్షలాది మంది జలప్రళయంలో నశించారు. జలప్రళయంలో బ్రతికి బట్టగట్టినటువంటి నోవహు, అతని ముగ్గురు కుమారులు, కోడళ్ళు. ఆ ముగ్గురు కుమారులలో నోవహు మళ్ళీ పిల్లలు పుట్టలేదు, ఈ ముగ్గురే. ఆ ముగ్గురు కొడుకులు, వాళ్ళ భార్యలు అక్కడి నుంచే జాతులన్నీ విస్తరించినాయి. అందులో నుంచే ఇక ఏ జాతి అయినా సరే, ఆర్యులు, ద్రావిడులు, ఆంగ్లో సాక్సన్ పీపుల్, మంగోలియన్, ఆఫ్రికన్ తెగలు, ఇలాగా ఈ సకల జాతులు కూడా అక్కడి నుంచి వచ్చారు. నోవహు తర్వాత ఇంకో మైల్ స్టోన్ బాబెలు గోపురం. బాబెలు గోపురం దగ్గర మానవ జాతి మొత్తం ఏక కుటుంబంగా ఒకే భాష మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అక్కడ దేవుడు దిగి వచ్చి వాళ్ళ భాషలు తారుమారు చేశాక వేరు వేరు దేశాలకు చెల్లాచెదురు అయిపోయినారు. అలా చెల్లాచెదురు అయిపోయిన తర్వాత నాగరికత వర్ధిల్లింది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆదిమ మానవ జాతులు వాళ్ళు నగర నిర్మాణం ఎలా చేశారు, ఇనుప పనిముట్లు ఎలా చేసుకున్నారు. భూమిలో ఐరన్ ఓర్ ఉంటుంది. ఆ ఐరన్ ఓర్ను బయటికి తీసి సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ సెంటిగ్రేడ్ హీట్లో దాన్ని కరిగించి ఆ ఇనుమును వేరుపరిచి, మట్టి నుండి వేరుపరిచి దానితో ఆయుధాలు, సాధనాలు తయారు చేసేంత మెటలర్జికల్ టెక్నాలజికల్ ఎక్స్పర్టీస్ వాళ్ళకి ఎలాగొచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఇతర గ్రహాంతర జీవులు అప్పట్లో వచ్చి మానవులకు తమ జ్ఞానాన్ని అందించారు. అప్పుడే మానవ నాగరికత వర్ధిల్లింది. వాళ్ళు నగర నిర్మాణము, మ్యూజిక్, మెటలర్జీ, ఈ శిల్పకళ ఇవన్నీ నేర్చుకున్నారు. అప్పట్లోనే కొన్ని అద్భుతమైన భవనాలు కట్టారు, పిరమిడ్స్ లాంటివి, భారతదేశంలోని దేవాలయాలు కొన్ని. ఇవన్నీ ఇతర గ్రహాల్లోని జ్ఞానవంతులైన వ్యక్తులు వచ్చినప్పుడే ఎక్కడైనా సరే, ఇప్పుడు మనం కట్టలేని కట్టడాలు అప్పుడు వాళ్ళు కట్టగలిగారు, ఇతర గ్రహాల మేధావుల సహకారంతో. వాళ్ళని వీళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు కనుక దేవతలను కూడా అనుకున్నారు. ఇలాగా అభివృద్ధి మానవ జాతిలో జరుగుతున్నప్పుడు సాంకేతికంగా కళలు, భాష, తర్వాత అన్ని రకాల జీవిత విధానాలు, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ ఆహార పదార్థాలు, ఆహార అలవాట్లు అన్నీ కూడా డెవలప్ ఇంకా శ్రేష్టంగా ఇంకా బెటర్ పొజిషన్లోకి డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఈ అభివృద్ధి అనేది అందకుండా కొన్ని జాతులు అడవుల్లో ఉండిపోయినారు. ఎందుకంటే రాకపోకలు లేక ఈ అభివృద్ధి చెందుతున్న సమాజముతో సంబంధాలు లేక, సహవాసం లేక వాళ్ళు వేరు చేయబడ్డట్టుగా మానవ జాతిలోని కొంతమంది ఒక శాఖ అడవుల్లో ఉండిపోయారు, రాకపోకలు లేవు, వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ అందలేదు. ఆదివాసీలు ఎవరంటే, అభివృద్ధి అనేది మానవ జాతిలో జరుగుతున్న దశలో ఈ అభివృద్ధి వాళ్ళ దాకా రీచ్ కాలేనందుచేత ఇంకా ఆ మొదటి కండిషన్లోనే ఉండిపోయినటువంటి వాళ్ళు. ఆదివాసీలు అంటే ఏమిటంటే, అభివృద్ధిని అందుకోలేక ఆదిలో ఉన్న స్టేటస్లోనే ఉండిపోయిన వాళ్ళని అర్థం. ఆదివాసీలు అంటే వాళ్ళు మొదటి నుంచి ఉన్నోళ్ళు, మన మధ్యలో పుట్టుకొచ్చిన వాళ్ళు అని అర్థం కాదు. వాళ్ళు మనమంతా కలిసి నోవహు సంతానం. అత్యంత అభివృద్ధి చెందినటువంటి
అగ్రరాజ్యాల ప్రజలు, అడవుల్లో ఉన్నటువంటి ఈ ఆదివాసీలు అందరూ ఆ షేముహాము యాపితులోని ఆ వంశావళి పాయలు వీళ్ళందరూ కూడా. అయితే వాళ్ళు ఆదివాసీలు అని ఎందుకన్నారంటే అడవుల్లో ఉంటారు. ఈ నగరాల్లో ఉండేటటువంటి పెద్ద పెద్ద మహానగరాల్లో ఉండే ఈ అద్భుతమైన డెవలప్మెంట్ అనేది వాళ్ళకి అందలేదు. ఇంకా వాళ్ళు అప్పటి వస్త్రధారణ, అప్పటి ఆహారపు అలవాట్లు, ఆ కట్టుబాటు లోపల ఉండిపోయారు. కొంతమందికి ఏంటంటే భయం కూడా. ఈ నాగరికులు అన్నవాళ్ళు మన మధ్యలోకి వస్తే మనల్ని, మన కల్చర్ని నాశనం చేస్తారు, మన జాతికి వీళ్ళు ప్రమాదకారులు అని. గోండు జాతి వాళ్ళు ఉంటారు, బట్టలు లేకుండా ఉంటారు. బట్టలు కట్టుకొని మామూలుగా మంచి బట్టలు వేసుకొని ఎవడైనా అడవుల్లోకి వెళ్తే గోండు జాతి వాళ్ళు విషం పూసినటువంటి బాణాలతో కొట్టి చంపేస్తారు. వీడు చాలా డేంజరస్ మనకు, మన జాతిని వీడు పాడు చేస్తాడు. మనం స్వచ్ఛంగా ఉన్నాం, వాడు వచ్చేసి మనకు అన్ని నేర్పిస్తాడు, వద్దొద్దు అసలు రానివద్దని చెప్పి ముందు కొట్టి చంపేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగా అనేక రకాల కారణాలతో అభివృద్ధి అనేది అందుకోలేకుండా వెనకబడి ఉండిపోయినటువంటి ఆ మొదట ఉన్న స్థితిలోనే ఇంకా కొనసాగుతున్న వాళ్ళు ఆదివాసులు. వాళ్ళు మన రక్త సంబంధులే. అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, భారతీయులు, ఆర్యులు, ద్రావిడులు, అత్యంత అభివృద్ధి చెందిన నాగరికులు ఆదివాసీలు అందరూ రక్త సంబంధులే. అందరూ ఆదాము రక్తమే, వాడు వేరే జాతీయమి కాదు. అయితే వాళ్ళను అభివృద్ధిలోకి తేవాల్సిన బాధ్యత అయితే మనకుంది కదా, ప్రభుత్వాలకు ఉంది కదా. మరి మన దేశంలోనే కొంతమంది పౌరులేమో చాలా డెవలప్ అయిపోయారు, వాళ్ళేమో కనీస సౌకర్యాలు లేక బాధపడుతున్నారు. మంచి ఆహారం ఉండదు, స్వచ్ఛమైన నీళ్లు దొరకవు, అనేక జబ్బులతో ఎక్కువ ఆయుష్ ప్రమాణం లేకుండా త్వరగా చచ్చిపోతూ రోగాలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు. ప్రభుత్వాలకు బాధ్యత ఉంది, వాళ్ళని కూడా డెవలప్మెంట్లోకి తీసుకురావాలి. కనుక ఆదివాసీ దినం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, ఆ రోజైనా వాళ్ళ గురించి మనం ఆలోచన చేద్దాం, ఎలాగ వాళ్ళని కూడా మనలాగా డెవలప్ చేయాలి అని. అంచేత ఆదివాసీ దినం అనేది ఒకటి పెట్టారు. కానీ ఆదివాసులు అనేవాళ్ళు వేరే గ్రహాంతర జీవుల్లాగా ఏం కాదు. ఆదాము రక్తములో వాళ్ళు భాగస్థులు, మనం భాగస్థులు. దే ఆర్ ఆడమ్స్ చిల్డ్రన్ అండ్ నోవాస్ చిల్డ్రన్, అవర్ బ్రదర్స్, అవర్ కజిన్స్. సో వాళ్ళు మనమంతా జన్మ పాపులం. యేసయ్యను నమ్ముకుంటే మనం పరిశుద్ధులం అయిపోతాం. ఓకే సార్.